This is V Madhavi. Today we discuss about solvent extraction. ఈరోజు మనం నేర్చుకునేటువంటి టాపిక్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ఫైనల్ ఇయర్ టాపిక్. చూద్దాం. వాట్ ఈజ్ లిక్విడ్ extraction? Liquid extraction is a useful method to separate components or compounds of a mixture. What is a extraction or what is a liquid extraction? Liquid extraction is a useful method to separate components or compounds of a mixture. ఇక్కడ మనం చూస్తే వన్ ఆఫ్ ద మిక్చర్ ఉంది. ఇందులో మనం కాంపౌండ్స్ని మనం ఏం చేస్తున్నాం, సపరేట్ చేయడం జరుగుతుంది. కాంపోనెంట్స్ కావచ్చు, లేకపోతే కాంపౌండ్స్ కావచ్చు. వాటిని మనం ఏం చేస్తున్నాం, మిక్చర్లో ఉండే వాటిని సపరేట్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ ద టెస్ట్ ట్యూబ్లో మనం ఉంచేసి మనం ఏం చేస్తాం, సపరేట్ చేస్తాం. నెక్స్ట్ ఫ్రమ్ ద రెస్ట్ కొద్దిసేపు ఉంచినట్లయితే అవి ఏమవుతున్నాయి, కాంపోనెంట్స్ అనేవి సపరేట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా వాట్ ఈజ్ ద డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ ఆఫ్ కే? డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ కే అనగా ఏంటో చూద్దాం. వెన్ షేకెన్ విత్ టూ ఇమిజబుల్ సాల్వెంట్స్ ద కాంపౌండ్ విల్ distribute itself between the two solvents. Normally one solvent is water and the other solvent is a water immiscible organic solvents. ఇక్కడ మనం ఒక మిక్చర్ని మనం తీసుకుంటున్నాం, దాంట్లో టూ కాంపౌండ్స్ ఉన్నాయి. వెన్ షేకెన్ విత్ టూ immiscible solvents the compound will distribute itself between the two solvents. Normally one solvent is a water and other than the solvent is a water immiscible organic solvent. Most organic compounds are more soluble in organic solvents, while some organic compounds are more soluble in water. Most of organic compounds are more soluble in organic solvents, while some organic compounds are more soluble in water. Next, more organic solvents ఏ విధంగా ఉన్నాయి, సాల్యుబుల్ కాంపౌండ్స్. చాలా సాల్వెంట్స్ అన్నీ కూడా ఇన్సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్. అంతేకాకుండా మోర్ వాటర్ సాల్యుబుల్ కాంపౌండ్స్. మరియు ఆర్గానిక్ సాల్వెంట్స్లో కరిగేటువంటి ఉన్నాయి, అదేవిధంగా వాటర్లో కరిగేటువంటి కాంపౌండ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వాటర్ ఉంది. ఈ లెవెల్లో ఇట్ ఈజ్ ఏ సపరేటింగ్ ఫనెల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ సపరేటింగ్ ఫనెల్ను చూసినట్లయితే ఏముంది, ఇక్కడ వాటర్ అండ్ ఈథర్. వాటర్లో అండ్ ఈథర్లో మనము టూ కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. ఈ టూ కాంపోనెంట్స్ ఈథర్ అండ్ వాటర్లో మిక్స్ చేయడం జరిగింది. చూడండి, ఈథర్ అండ్ వాటర్లో. అండ్ ఆర్గానిక్ సాల్వెంట్, వాటర్ ఈజ్ ఏ వాటర్ సాల్యుబుల్ కాంపౌండ్స్ ఉంటాయి కొన్ని, అండ్ ఆర్గానిక్ సాల్వెంట్స్ ఆల్సో సాల్యుబుల్ కాంపౌండ్స్ అనేవి ఉన్నాయి. ఈథర్ ఈజ్ ఏ ఆర్గానిక్ సాల్వెంట్. ఇక్కడ మనం చూస్తున్నాం ఈథర్ ఈజ్ ఆర్గానిక్ సాల్వెంట్ అని. నెక్స్ట్, at a certain temperature the ratio of concentration of a soluble in each solvent is always constant. At a certain temperature the ratio of concentration of a solute in each solvent is always constant. K is a concentration of solvent 2 and concentration divided by concentration in solvent 1. ఇక్కడ K అంటే concentration in solvent 2 and concentration in solvent 1. At a certain temperature వద్ద the ratio of concentrations of a solute in each solvent is always constant. ప్రతి సొల్యూట్ యొక్క సాల్వెంట్ అనేటువంటిది ఎప్పుడూ కూడా కాన్స్టెంట్గానే ఉంటుంది. దిస్ రేషియో ఈజ్ ద distribution coefficient
కేడీ ఆర్ పార్టీషియన్ కోఎఫిషియంట్ అంటాం. దీన్ని డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ అంటాం. అదేవిధంగా ఇట్ ఈజ్ ఏ కేడీ అని ఆర్ పార్టీషియన్ కోఎఫిషియంట్ అని కూడా పిలవడం జరుగుతుంది. దిస్ రేషియో ఈజ్ ద డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ ఆర్ కేడీ ఆర్ పార్టీషియన్ కోఎఫిషియంట్. నెక్స్ట్ సాల్వెంట్ 1 అండ్ సాల్వెంట్ 2 ఆర్ ఇమిజబుల్ లిక్విడ్స్. అంటే ఇక్కడ మనకు సాల్వెంట్ 1 అనేది సాల్వెంట్ 2 అనేటువంటివి రెండు కూడా మనకు ఇమిజబుల్ లిక్విడ్స్గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం వాట్ ఈజ్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఫస్ట్ మనం ఏం చూసాము, వాట్ ఈజ్ లిక్విడ్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్ లా అంటే ఏంటి చూస్తూ ఉన్నాం. వాట్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్ లా అంటే ఏంటో చూడడం జరిగింది. అంతేకాకుండా చూడండి నెక్స్ట్ ఈ చాప్టర్లో మనం ఈరోజు చూసేటువంటి జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే మనం నేర్చుకుందాం. ఈరోజు సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్లో ఇంట్రడక్షన్ను చూద్దాం. వాట్ ఈజ్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి, తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటో మనం చూస్తూ ఉన్నాం. ఎక్స్ట్రాక్షన్ ఎఫిషియన్సీ it is a mass by mass into organic phase and by divided by mass aqueous phase is equals to molarity of organic compound and volume of organic compound and molarity of aqueous and volume of aqueous. అంటే ఇక్కడ రెండు సాల్వెంట్స్ ఉన్నాయి కాబట్టి అవి రెండింటివి మనం తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఫ్రాక్షన్ రిమైనింగ్ ఇన్ aqueous phase ఆఫ్టర్ 1 ఈజ్ ఎక్స్ట్రాక్షన్. ఫ్రాక్షన్ రిమైనింగ్ ఇన్ aqueous phase ఆఫ్టర్ 1 ఎక్స్ట్రాక్షన్. Q is equals to mass of M, క్యాపిటల్ M, aqueous V. దీన్ని మనం ఏం చేస్తున్నాము, మనకు Q is equals to M into aqueous V into aqueous divided by M into aqueous V into aqueous plus M organic and V organic is equals to V aqueous plus K into V of organic గా మనం తీసుకుంటున్నాం. ఆర్గానిక్ వాల్యూమ్ ఆఫ్ ఆర్గానిక్ అని చెప్తాము. ఇట్ ఈజ్ ఏ ఎక్స్ట్రాక్షన్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ ఆఫ్టర్ n ఎక్స్ట్రాక్షన్స్, n ఆఫ్టర్స్ ఎన్ని జరిగినాయి, 1 2 3 ఎన్ని ఎక్స్ట్రాక్షన్స్ చేస్తున్నాం మనం, ఫస్ట్ సారి ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నాం, తర్వాత వచ్చిన దాన్ని ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నాం. అనదర్ దెన్ ఈజ్ n extractions. After then n extractions with V volume of organic, the fraction remaining in the aqueous phase is. ఇక్కడ ఆఫ్టర్ n extractions తర్వాత with volume of organic the fraction remaining in the aqueous phase is ఎంత వస్తుంది వాల్యూ, Q పవర్ ఆఫ్ n. అంటే n టైమ్స్ మనం ఎక్స్ట్రాక్షన్ చేస్తూ ఉన్నాం. Q పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు V వాల్యూమ్ ఆఫ్ aqueous డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ aqueous ప్లస్ K ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఆర్గానిక్, దట్ ఈజ్ హోల్ పవర్ ఆఫ్ n. ఇట్ ఈజ్ ఏ Q పవర్ ఆఫ్ n అవుతుంది. ఆఫ్టర్ n ఎక్స్ట్రాక్షన్స్ తర్వాత మనకు వచ్చేటువంటి వాల్యూ ఏంటి అంటే దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ n ఎక్స్ట్రాక్షన్స్ అని చెప్పవచ్చు. ఇక్కడ Q పవర్ ఆఫ్ n మనం చూస్తున్నాం. నెక్స్ట్ సక్సెసివ్ ఎక్స్ట్రాక్షన్ మనం గ్రాఫ్లో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సక్సెసివ్ ఎక్స్ట్రాక్షన్స్. వాట్ ఈస్ ద సక్సెసివ్ ఎక్స్ట్రాక్షన్స్? ఎక్స్ట్రాక్టింగ్ విత్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ బట్ డివైడెడ్ ఇంటూ సెవరల్ సిమిలర్ ఫ్రాక్షన్స్ is more efficient. Extracting with the same amount of solvent but divided into several smaller fractions is more efficient. That is మనకు సక్సెసివ్ ఎక్స్ట్రాక్షన్స్ని మనం పొందవచ్చు. అంటే ఫలభరితమైనటువంటి ఎక్స్ట్రాక్షన్స్ని మనం ఏ విధంగా పొందుతామంటే సేమ్ అమౌంట్ తీసుకొని సాల్వెంట్ని డివైడెడ్
ఇంటూ సెవరల్ స్మాలర్ ఫ్రాక్షన్స్గా మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తున్నట్లయితే కాన్ఫిడెంట్గా మనకు గుడ్ అంటే మంచి ఫలితాలను పొందడం జరుగుతుంది. ప్రొడక్ట్స్ని కూడా ఏంటిది పర్ఫెక్ట్ ప్రొడక్ట్స్ని మనం పొందడం జరుగుతుంది. అంతేకాకుండా యూజువల్లీ డోంట్ డూ మోర్ దాన్ 3 సక్సెసివ్ ఎక్స్ట్రాక్షన్స్. ఏంటి 3 సక్సెసివ్ ఎక్స్ట్రాక్షన్స్ని మనం పొందుతాం. యూజువల్లీ డోంట్ డూ మోర్ దాన్ 3 సక్సెసివ్ ఎక్స్ట్రాక్షన్స్ని మనం పొందుతాం. ఇక్కడ మనం చూస్తే గ్రాఫ్లో నెంబర్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్స్, హౌ మెనీ ఎక్స్ట్రాక్షన్స్, n టైమ్స్ ఎక్స్ట్రాక్షన్స్ మనం చూస్తున్నాం. ఫ్రాక్షన్ రిమైనింగ్ ఏ ఆక్వైష్ అండ్ ఆక్వైష్ ఎన్ అండ్ ఆక్వైస్ ఏ ఆక్వైస్లో చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ గ్రాఫ్ను చూస్తే నెంబర్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్స్కి అండ్ ఫ్రాక్షన్ రిమైనింగ్కి గ్రాఫ్ కనుక గీస్తే మనకి ఏ విధంగా వచ్చిందో చూస్తున్నాం. K is equals to 2 అండ్ వాల్యూమ్ ఆఫ్ ఆక్వైస్లో 100 ml, వాల్యూమ్ ఆఫ్ ఆర్గానిక్ ఎంత తీసుకుంటున్నాం 100 by n mlను మనం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా సమ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కెన్ బి మేడ్ వాటర్ సాల్యుబుల్. కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏ విధంగా ఉంటున్నాయో సమ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కెన్ బి మేడ్ వాటర్ సాల్యుబుల్స్. Compounds belonging to the following solubility classes can be converted to their water soluble salt form. Compounds belonging to the following solubility classes can be converted to their water soluble salt form. It is a organic acids and organic bases అంటాం. కాంపౌండ్స్ చాలా వరకు ఏ విధంగా ఉన్నాయి సాల్యుబిలిటీ క్లాసెస్గా విడగొట్టడం జరుగుతుంది. వాటిని ఏమంటున్నాం, కొన్ని ఆర్గానిక్ యాసిడ్స్ అంటున్నాం, కొన్ని ఆర్గానిక్ బేసిస్ అంటున్నాం. కెన్ బి కన్వర్టెడ్ టు దేర్ వాటర్ సాల్యుబుల్ సాల్ట్ ఫామ్లో ఉంటుంది. ఆర్గానిక్ యాసిడ్స్ ఇన్క్లూడ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, మోడరేట్లీ వీక్ ఆర్గానిక్ యాసిడ్స్ అండ్ ఫీనాల్స్. ఇట్ ఈజ్ వీక్ ఆర్గానిక్ యాసిడ్స్ అంటే వీక్ ఆర్గానిక్ యాసిడ్స్ ఉన్నాయి. ఆర్గానిక్ యాసిడ్స్ ఇంక్లూడింగ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, మోడరేట్లీ వీక్ ఆర్గానిక్ యాసిడ్స్ అండ్ ఫీనాల్స్. ఇట్ ఈజ్ ఏ వీక్ ఆర్గానిక్ యాసిడ్స్. అండ్ బేసిస్ ఇంక్లూడింగ్ ఎమిన్స్ కూడా దీని కిందకే వస్తాయి. బేసిస్ కూడా అంటే యాసిడ్స్ అండ్ బేసిస్ ఇంక్లూడింగ్ కలిపే ఆర్గానిక్ కాంపౌండ్స్ కిందకే వస్తాయి. టు ఫస్ట్ approximation in dilute solution Kd is independent of concentration. To a first approximation in dilute solution అంటే ఏంటిది, విలీన ద్రావణాలు అంటున్నాం. ఈ విలీన ద్రావణాల్లో Kd వాల్యూ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, స్వచ్ఛంగా ఉండడం జరుగుతుంది. ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ వాల్యూ ఇన్ కేడి వాల్యూస్ ఇన్ డైల్యూట్ సొల్యూషన్లో ఏ విధంగా ఉంటున్నాయి, ఇండిపెండెంట్గా ఉండడం జరుగుతుంది. వాటి యొక్క కాన్సన్ట్రేషన్ అనేవి ఇండిపెండెంట్గా ఉంటున్నాయి. అదేవిధంగా కేడి పర్టైన్స్ టు ఏ సింగిల్ స్పైసెస్. కేడి పర్టైన్స్ టు ఏ సింగిల్ స్పైసెస్గా ఉండడం జరుగుతుంది. కేడి పర్టైన్స్ టు ఏ సింగిల్ స్పేసెస్గా ఉంటున్నాయి. డస్ నాట్ ఇంక్లూడ్ ప్రొడక్ట్స్ ఆఫ్ సైడ్ రియాక్షన్స్. ఎలాంటి మరి ఏంటిది ప్రొడక్ట్స్ని కానీ సైడ్ రియాక్షన్స్ని కానీ ఏర్పరచవు. కన్సిడర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్ బిట్వీన్ బెంజిన్ అండ్ వాటర్. బెంజోయిక్ ఆమ్లము మధ్య బెంజిన్ అండ్ వాటర్ మధ్యలో బెంజోయిక్ ఆమ్లాన్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తామో మనం చూడవచ్చు. ఇట్ ఈజ్ ఏ బెంజోయిక్ యాసిడ్ అండ్ బెంజోయిక్ యాసిడ్లో ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ అనేది వేటి మధ్య జరుగుతుంది, బెంజిన్ అండ్ వాటర్ మధ్య జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సపరేటింగ్ స్పేసెస్, ఏ విధంగా సపరేటింగ్ స్పేసెస్తో చూస్తున్నాం. ఇట్ ఈజ్ బీటా నాఫ్థాల్. ఇట్ ఈజ్ ఏ ఆర్గానిక్
కాంపౌండ్ అండ్ ఇట్ ఈస్ బెంజోయిక్ యాసిడ్. బెంజోయిక్ ఆమ్లం అంటే ఏంటిది? C6H5COOH. దాన్ని మనం ఏమంటున్నాం? బెంజోయిక్ ఆమ్లము అని. ఇది నాఫ్తాల్. ఇది ఈ ఓహెచ్ కనుక లేకపోతే దాన్ని ఏమంటున్నాం? నాఫ్తాల్ అంటాం. లేకపోతే ఉంటే కనుక దీన్ని బీటా నాఫ్తాల్ అని పిలుస్తున్నాం. బీటా నాఫ్తాల్. నెక్స్ట్ ఇక్కడ సపరేటింగ్ స్పేసెస్లో మనకి బీటా నాఫ్తాల్ అండ్ బెంజోయిక్ ఆమ్లాన్ని మనం చూస్తున్నాం. pH వాల్యూ, pH ఈజ్ less than 2 and pH is greater than 5 and pH is 11. pH is less than 2, both non-ionic, both will transfer to benzene. ఇక్కడ మనం పైన ఇచ్చినటువంటి దాంట్లో బెంజోయిక్ యాసిడ్ అండ్ బీటా నాఫ్తాల్ని చూస్తున్నాం. pH ఈజ్ లెస్ దాన్ 2గా ఉన్నట్లయితే ఇవి రెండు కూడా ఏ విధంగా ఉంటున్నాయి? నాన్ అయానిక్గా ఉంటాయి. అండ్ ఇవి రెండు కూడా విల్ ట్రాన్స్ఫర్ టు బెంజిన్లోకి వెళ్తూ ఉన్నాయి. ఒకటేమో బీటా నాఫ్తాల్ అండ్ ఒకటి బెంజోయిక్ యాసిడ్ విల్ ట్రాన్స్ఫర్ టు బెంజిన్. అదేవిధంగా pH ఈజ్ గ్రేటర్ దాన్ 5 అయినప్పుడు బెంజోయిక్ యాసిడ్ ఈజ్ deprotonated and stays in water. ఏ విధంగా ఉంటున్నాయి? pH ఈజ్ గ్రేటర్ దాన్ 5 అయితే బెంజోయిక్ యాసిడ్ ఈజ్ deprotonated and stays in water. It is naphthol still transfer to benzene. నాఫ్తాల్ అనేది దేనిలోనికి ట్రాన్స్ఫర్ అవుతుంది? బెంజిన్లోనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. pH ఈజ్ 11 అయితే బోత్ dissociate and both stay in water. ఇవి రెండు కూడా ఏ విధంగా ఉంటున్నాయి? pH ఈజ్ 11 అయినప్పుడు ఇవి రెండు కూడా వాటర్లో ఉంటాయి. ఏముంటాయి? బెంజోయిక్ యాసిడ్ అండ్ మనకేముంది ఇక్కడ? మనం నాఫ్తాల్. ఇవి రెండు కూడా ఉండడం జరుగుతుంది. some dimerizes in the organic phases. ని మనం గమనించినట్లయితే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బెంజిన్ C+OH. ఇక్కడ రెండు కార్బాక్సిలిక్ యాసిడ్స్ మనకు కనిపిస్తున్నాయి. సమ్ డైమరైజెస్ ఇన్ ద ఆర్గానిక్ ఫేజ్ ఏ విధంగా ఉంటున్నాయో చూడండి. బెంజిన్ C+O, దిస్ ఈజ్ OH. C+OH ఏ బంధాలు ఉన్నాయి? OH అంటే హైడ్రోజన్ బాండ్స్. చూడండి, ఈచ్ స్పైసెస్ హ్యాస్ ఓన్ KD వాల్యూ అండ్ బట్ we are interested in total amount extracted. ఏమవుతుంది? బట్ we are interested in total amount extracted జరుగుతుంది. ఈచ్ స్పైసెస్ హ్యాస్ ఓన్ KD వాల్యూను బట్ we are interested in total amount of extractedని కలిగి ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏ బంధాలు ఉన్నట్లుగా తెలుస్తుంది? హెచ్ హైడ్రోజన్ బంధాలు ఉంటున్నాయని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ D వాల్యూ, D ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ బెంజోయిక్ ఇన్ ఆర్గానిక్ ఫేజ్ అండ్ టోటల్ బెంజోయిక్ ఇన్ aqueous phase. D is equals to total benzoic in organic phase and total benzoic in aqueous phase. ఆర్గానిక్ ఫేస్లో చూస్తున్నాం టోటల్ బెంజోయిక్ ఆమ్లాన్ని, అదేవిధంగా టోటల్ బెంజోయిక్ని తర్వాత యాక్వైస్లో అండ్ ఆర్గానిక్లో చూస్తున్నాం. చూడండి, D is equals to HBZ benzoic acid concentration of organic and 2 HBZ to organic divided by HBZ aqueous plus BZ minus aqueous. D is equals to D is the distribution ratio. D అంటే ఏంటి? మనకు డిస్ట్రిబ్యూషన్ రేషియోగా మనం పరిగణిస్తున్నాం. చూడండి మనకు ఏ విధంగా వచ్చింది? సబ్స్టిట్యూట్ చేస్తే
ఏమైంది, బీజెడ్ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు కేఏ హెచ్బీజెడ్ డివైడెడ్ బై హెచ్ ప్లస్ is and KD is equals to HBZ into organic content HBZ by and aqueous అంటున్నా KD వాల్యూ HBZ by organic and HBZ by aqueous and HBZ2 is equals to KF HBZ square గా మనం తీసుకుంటున్నాం. దెన్ ఏమొస్తుంది, D is equals to KD into 1 plus 2 into KF HBZ divided by 1 plus KA by H plus concentration. D is equals to KD into 1 plus 2 into KF HBZ concentration and benzoic amla అన్నట్టు 1 plus KA by H plus concentration protons అన్నట్టు. నెక్స్ట్, ఫర్ ఏ వీక్ యాసిడ్ which does not dimerize can simplify. For a weak acids అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టిక్ యాసిడ్, ఇట్ ఈస్ ఏ వీక్ యాసిడ్ అని చెప్పవచ్చు. విచ్ డస్ నాట్ డైమరైజ్, ఇవి డైమరైజ్గా ఉండవు. కెన్ సింప్లిఫై, ఎలా చెప్తున్నాం, డి ఈజ్ ఈక్వల్స్ టు కేడి డివైడెడ్ బై 1 ప్లస్ కేఏ డివైడెడ్ బై హెచ్ ప్లస్ ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ అని చెప్తున్నాం. ఫార్ములా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ వీక్ యాసిడ్స్ విచ్ డస్ నాట్ డైమరైజ్ కెన్ సింప్లిఫై. డి వాల్యూ ఏ విధంగా, డి అంటే ఏంటిది, డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ అంటున్నాం. డి ఈజ్ ఈక్వల్స్ టు కేడి బై 1 ప్లస్ కేఏ బై ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ అని చెప్తున్నాం. నెక్స్ట్ చూస్తే మెటల్ అయాన్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి చూద్దాం. వాట్ ఈజ్ ద మెటల్ అయాన్ ఎక్స్ట్రాక్షన్? వాట్ ఈజ్ మెటల్ అంటే లోహాలు ఎలా కూడా అయాన్, మెటల్ అయాన్, లోహ అయాను ఎక్స్ట్రాక్షన్ ఏ విధంగా చేస్తాం. మస్ట్ క్రియేట్ ఏ న్యూట్రల్ హైడ్రోఫోబిక్ కాంప్లెక్స్ టు ఎక్స్ట్రాక్ట్ ఇంటూ అన్ ఆర్గానిక్ ఫేస్. మస్ట్ క్రియేట్ ఏ న్యూట్రల్ hydrophobic complex to extract into an organic phase. We use chelating agents. ఏం యూజ్ చేస్తున్నాం ఇక్కడ, కీలేటింగ్ ఏజెంట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. వి యూజ్ కీలేటింగ్ ఏజెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 8-హైడ్రాక్సీఫినోలిన్. దీన్ని ఇంకొక పేరేంటి, అదర్ నేమ్ ఈజ్ ఆక్సైన్ 8-ఫినోలినాల్ అని పిలుస్తున్నాం. 8-ఫినోలినాల్. దీన్ని 8-హైడ్రాక్సీ. ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి, నైట్రోజన్ దగ్గర నుంచి కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 8గా ఉంది. 9 10 మధ్యలోది 9 10. నెక్స్ట్ ఆర్గానిక్ ఫేస్ ఏది, ఇదిగో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బీకర్ అనుకుందాం. దీంట్లో ఏముంది, ఆర్గానిక్ ఫేస్ అండ్ యాక్వైస్ ఫేస్. అంటే ఆర్గానిక్ ఫేస్ అంటే ప్రావస్థ ఏంటిది, తర్వాత నీటి ప్రావస్థ ఏంటో మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ NH ప్లస్ అంటే N మోల్స్ ఆఫ్ ప్రోటాన్స్, N మోల్స్ ఆఫ్ L మైనస్ ప్లస్ MN ప్లస్ గివ్స్ ఏమొస్తుంది, MLNగా మనం చూస్తున్నాం. చూడండి ఏమొచ్చింది, MLN అండ్ NH ఆఫ్ L, N ఆఫ్ HL. N ఆఫ్ HL అంటే H ప్లస్ NLN. తర్వాత MLN అంటే M ప్లస్ N ప్లస్ అండ్ L MLN అని చూస్తున్నాం. చూడండి నెక్స్ట్, కాంప్లెక్స్ ఫార్మేషన్ ఈజ్ pH dependent, but the stronger the complex, that is a KF, the lower the pH which can be used. Complex formation is pH dependent. కాంప్లెక్స్ ఫార్మేషన్ అయినప్పుడు pH వాల్యూ అనేది ఏంటిది, డిపెండెంట్ అవ్వడం. బట్ ద స్ట్రాంగర్ ద కాంప్లెక్స్ ఈజ్ KF వాల్యూస్, ద లోయర్ ద pH విచ్ కెన్ బి యూస్డ్. అప్పుడు ఏమవుతుంది, pH వాల్యూ లో ఉన్నటువంటిది యూజ్ అవ్వడం జరుగుతుంది. చూడండి, న్యూట్రల్ స్పైసెస్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ Cu+2 ప్లస్
L minus 2 gives CuL. న్యూట్రల్ అవుతుంది. Cu +2 -2 ఏమైంది, న్యూట్రల్ అయిపోయింది. నెక్స్ట్ విత్ Fe+3 గెట్ FeL ప్లస్ ఆర్ FeL2 అవుతుంది. అదేవిధంగా therefore కెన్ బి సపరేట్ Cu+2 ఫ్రమ్ ఫార్మ్ Fe+3. therefore can separate Cu+2 from and Fe+3 గా ఉంటుంది. నెక్స్ట్ another important reagent for the solvent extraction of metal ions is diphenyl thiocarbazone. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రియేజెంట్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ సాల్వెంట్గా ఉపయోగించడం మెటల్ సాల్వెంట్స్ని. ఇవి మెటల్ సాల్వెంట్స్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ అయాన్స్కి యూజ్ చేయడం జరుగుతుంది. దాన్ని ఏమంటున్నాం, డైఫినైల్ థయోకార్బజోన్గా ఉపయోగించడం జరుగుతుంది. ఇది మనం విన్నాం కదా, సెకండ్ ఇయర్లో మనం నేర్చుకున్నాం. ఏంటిది, కార్బోనైల్ కాంపౌండ్స్ మనం నేర్చుకున్నాం. ఆ కార్బోనైల్ కాంపౌండ్స్లో కార్బజోన్స్ గురించి మనం నేర్చుకోవడం జరిగింది. న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్లో మనం నేర్చుకున్నాం. అక్కడ కార్బజోన్స్, ఏంటిది 2,4 DNP, తర్వాత EDTA, వీటన్నిటి గురించి మనం సెకండ్ ఇయర్లో నేర్చుకుంటాం. ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ రియేజెంట్ ఫర్ ద సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ అయాన్స్ ఈజ్ డైథయోజోన్. దాంట్లోనే ఎగ్జాంపుల్ ఈజ్ డైఫినైల్ థయోకార్బజోన్. దాన్ని చూస్తున్నాయి ఇక్కడ చూడండి. 2 బెంజిన్ రింగ్స్ ఉన్నాయి. బాండ్ N, డబల్ బాండ్ N, డబల్ బాండ్ S, బాండ్ NH, బాండ్ NH ఏమైంది, మనకు బెంజిన్ గ్రూపు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సమ్ సాల్ట్స్ ఫార్మ్ కాంప్లెక్సెస్ అయాన్ పేర్స్ విచ్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్. వీటిని కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, సమ్ సాల్ట్స్, కొన్ని సాల్ట్స్ ఉన్నాయి ఫ్రమ్ కాంప్లెక్సెస్ నుంచి. వాటిని ఏ కాంప్లెక్సెస్ తీసుకోవాలా, పెయిర్స్, జంటలు ఉన్నటువంటి అయాన్ జంటలు ఉన్నటువంటి కాంప్లెక్స్ను మనం తీసుకుంటే మనం వాటిని కూడా సపరేట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ FeCl4 కాంప్లెక్స్ H3O+ను మనం తీసుకున్నట్లయితే మనకు ఏమవుతుంది, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ చూద్దాం. మరి అప్లికేషన్స్ ఏమున్నాయి, సపరేషన్లో ఫస్ట్ కంట్రోల్డ్ బై pH విచ్ కంట్రోల్స్ అయనైజేషన్ అండ్ కాంప్లెక్స్ ఫార్మేషన్. ఇక్కడ ఈ సపరేషన్ చేసేటప్పుడు కంట్రోల్డ్ బై pH వాల్యూను విచ్ కంట్రోల్స్ అయనైజేషన్ అండ్ కాంప్లెక్స్ ఫార్మేషన్, ఈ మూడింటిని ఏం చేస్తుంది, కంట్రోలింగ్ చేస్తూ ఉంది సపరేట్ చేసేటప్పుడు. క్లీనప్ బిఫోర్ ఎనాలిసిస్ అండ్ ప్రీ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఏ లార్జ్ aqueous వాల్యూమ్ ఇంటూ ఏ మచ్ స్మాలర్ ఆర్గానిక్ వాల్యూమ్. ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఏ లార్జ్ aqueous వాల్యూమ్, ఎక్కువ మొత్తంలో ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నప్పుడు ఇంటూ ఏ మచ్ స్మాలర్ ఆర్గానిక్ వాల్యూమ్ అవుతే మనకు సరిపోతుంది. ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఏ లార్జ్ aqueous వాల్యూమ్ ఇంటూ ఏ మచ్ స్మాలర్ ఆర్గానిక్ వాల్యూమ్. నెక్స్ట్ క్రేగ్ మెథడ్ అంటే వెరీ ఇంపార్టెంట్. క్రేగ్ మెథడ్, యూ వాంట్ టు సపరేట్ 2 స్పైసెస్ బై సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ బట్ దేర్ KDs ఆర్ నాట్ సఫిషియెంట్లీ డిఫరెంట్, సో క్యారీ అవుట్ ఏ సిరీస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్. దీన్ని మనం ఏమంటున్నాం, క్రేగ్ మెథడ్ అంటున్నాము. క్రేగ్ మెథడ్లో యూ వాంట్ టు separate 2 species by solvent extraction but their KDs are not sufficiently different, so carry out a series of extraction. It is a start of cycle. ఇక్కడ మనం చూస్తే మనకు ఒకటి డయాగ్రామ్ ఉంది. ఏంటి డయాగ్రామ్, కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ అంటాం. క్రేగ్ కౌంటర్
కరెంట్ ఎక్స్ట్రాక్షన్ అని మనం పిలుస్తాం. క్రేగ్ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనము ఈ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్లో క్లాసిఫికేషన్ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో మనం చూస్తాం. వన్స్ అగైన్ రిపీట్, ఈరోజు ఇంట్రడక్షనే కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్లో మనం ఏమేమి నేర్చుకున్నాం. ఇది 6th పేపర్లో మనకు 5th సెమిస్టర్లో 5th పేపర్ అండ్ 6th పేపర్లో క్రోమటోగ్రఫీ ఫస్ట్ టాపిక్ ఈ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అనేది మనకు ఉంది. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్లో మనకు ఏమేమి నేర్చుకున్నాం. వాట్ ఈజ్ ద డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ అంటే ఏంటో మనం చూసాము. వాట్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ అంటే ఏంటి, వాట్ ఈజ్ లిక్విడ్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటో మనం చూడడం జరిగింది. లిక్విడ్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి, సపరేట్ ఆఫ్ 2 కాంపోనెంట్స్. ఒక మిక్చర్లో 2 కాంపౌండ్స్ ఉంటాయి లేదా 2 కాంపోనెంట్స్ ఉంటాయి, వాటిని వేరు చేస్తాం, దట్ ఈజ్ ఏ ఎక్స్ట్రాక్షన్ అంటున్నాం. నెక్స్ట్ వాట్ ఈజ్ ద డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ అంటే ఏంటి. మనం షేక్ చేస్తున్నాం, షేకెన్ విత్ 2 ఇమిజబుల్ సాల్వెంట్స్. 2 ఇమిజబుల్ సాల్వెంట్స్ని యూజ్ చేస్తూ మనం 2 కాంపౌండ్స్ని సపరేట్ చేస్తాం. ద కాంపౌండ్ విల్ డిస్ట్రిబ్యూట్ ఇట్ సెల్ఫ్ బిట్వీన్ ద 2 సాల్వెంట్స్. నార్మల్లీ 1 సాల్వెంట్ ఈజ్ వాటర్ అండ్ 1 సాల్వెంట్ ఈజ్ ఆర్గానిక్ సాల్వెంట్. అండ్ మోస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ మోర్ సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్. చాలా వరకు ఆర్గానిక్ కర్బన సమ్మేళనాలన్నీ కూడా ఎందులో కరుగుతాయి, కార్బన సాల్వెంట్స్లో ద్రావణులలోనే కరగడం జరుగుతుంది. వైల్ సమ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ మోర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. చాలా వరకు కూడా వాటర్లో కూడా కరిగే ఉన్నాయి అండ్ ఆర్గానిక్ సాల్వెంట్స్లో కూడా కరిగే ఉన్నాయి. కాబట్టి మోర్ ఆర్గానిక్ సాల్వెంట్స్ ఇన్ సాల్యుబుల్ కాంపౌండ్స్ అండ్ మోర్ వాటర్ సాల్యుబుల్ కాంపౌండ్స్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, అట్ ఏ సర్టెన్ టెంపరేచర్ ద రేషియో ఆఫ్ concentration of a solute in each solvent is always constant. K is concentration of solvent 2 divided by concentration in solvent 1. Ratio is distribution coefficient KD or partition coefficient గా చెప్తాము. KD వాల్యూ solvent 1 and solvent 2 are it is a immiscible liquids. ఇవి రెండు కూడా ఎలా ఉన్నాయి, immiscible. Next, extraction efficiency. Mass by organic phase, mass aqueous. Mass organic phase divided by mass aqueous phase. M organic and V means volume. M ante molarity. M aqueous, V volume of aqueous. Next, fraction remaining in aqueous phase after one extraction. Q is equals to M aqueous V aqueous divided by M aqueous V aqueous plus M organic and V organic is equals to ఆల్మోస్ట్ మనం చూసాం. నెక్స్ట్, ఆఫ్టర్ ఎన్ని చేస్తున్నాం, n ఎక్స్ట్రాక్షన్స్ చేస్తాం. n ఎక్స్ట్రాక్షన్స్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. Q power of n is equals to V aqueous divided by V aqueous plus KV organic power of n. నెక్స్ట్, సక్సెసివ్ ఎక్స్ట్రాక్షన్స్ అనేవి ఏ విధంగా మనం పొందుతాం. ఎక్స్ట్రాక్టింగ్ విత్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ బట్ డివైడెడ్ ఇంటూ సెవరల్ స్మాలర్ ఫ్రాక్షన్స్ ఈజ్ మోర్ ఎఫిషియంట్. కాబట్టి చాలా వాటితో మనం చర్య జరిపించినప్పుడు సేమ్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ని తీసుకొని బట్ డివైడెడ్ ఇంటూ సెవరల్ స్మాలర్ ఫ్రాక్షన్స్ ఈజ్ మోర్ ఎఫిషియెంట్గా ఉండడం జరుగుతుంది. యూజువల్లీ డోంట్ డూ మోర్ దెన్ 3 సక్సెసివ్ ఎక్స్ట్రాక్షన్స్ ఇంకా మనం పొందవచ్చు. చూడండి, సమ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కెన్ బి మేడ్ వాటర్ సాల్యుబుల్. కాంపౌండ్స్ బిలాంగింగ్ టు ద ఫాలోయింగ్ సాల్యుబిలిటీ క్లాసెస్. మనం ఇక్కడ 2 క్లాసెస్గా చూస్తూ ఉన్నాం కాంపౌండ్స్ని. కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ 2 ways. వాటర్ సాల్యుబుల్ సాల్ట్ ఫామ్. ఈ ఆర్గానిక్ దాంట్లోనే కాంపౌండ్స్లలో మనకు ఆర్గానిక్ యాసిడ్స్ ఉన్నాయి, ఆర్గానిక్ బేసిస్ ఉన్నాయి. ఆర్గానిక్ యాసిడ్స్ ఇంక్లూడింగ్ ఆర్గానిక్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అని, వాటిని మనం ఏమంటున్నాం వీక్ ఆర్గానిక్ యాసిడ్స్ అని పిలుస్తాం. అండ్ ఫీనాల్స్, ఇట్ ఈజ్ ఆల్సో వీక్ ఆర్గానిక్ యాసిడ్.
బేసిస్ ఇంక్లూడింగ్ ఎమీన్స్గా మనం చెప్పవచ్చు. 2. A first approximation in dilute solution KD is independent of concentration అని. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. KD వాల్యూ అనేది ఇట్ ఈస్ ఇండిపెండెంట్. ఇందులో మనకి ఎలా ఉంటుంది, ఇండిపెండెంట్గా ఉంటుంది. నెక్స్ట్ KD ఈజ్ పర్టైన్స్ టు ఏ సింగిల్ స్పేసెస్గా డస్ నాట్ ఇంక్లూడ్ ప్రొడక్ట్స్ ఆఫ్ సైడ్ రియాక్షన్స్లో అనేది పార్టిసిపేషన్ అనేది నో పార్టిసిపేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ సైడ్ రియాక్షన్స్. కన్సిడర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్ బిట్వీన్ బెంజిన్ అండ్ వాటర్. ఇట్ ఈస్ ఎ బెంజోయిక్ యాసిడ్ అండ్ ఇట్ ఈస్ ఏ sodium benzoic acid, salt of sodium benzoic acid. Next, separating spices. It is a beta-naphthalene and it is a benzoic acid మనం చూస్తున్నాం. అంతేకాకుండా pH ఈజ్ లెస్ దాన్ 2 అండ్ pH ఈజ్ గ్రేటర్ దాన్ 5గా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, pH ఈజ్ 11 ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది చూస్తూ ఉన్నాం. సమ్ డైమరైజెస్ ఇన్ ద ఆర్గానిక్ ఫేస్. డైమరైజ్లో ఉన్నప్పుడు ఆర్గానిక్ ఫేస్ ప్రావస్థలో ఏ విధంగా ఉంటాయి. ఈచ్ స్పైసెస్ హ్యాజ్ ఓన్ కేడీ వాల్యూను కలిగి ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉన్నాయి, డైమరైజ్లో ఉన్నప్పుడు కూడా కేడీ వాల్యూను కలిగి ఉంటాయని చూసాం. బట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ టు టోటల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్ట్రాక్టెడ్. నెక్స్ట్ డి వాల్యూ అంటే ఏందో చూసాం. టోటల్ బెంజోయిక్ ఇన్ ఆర్గానిక్ ఫేస్ అని, టోటల్ బెంజోయిక్ ఇన్ యాక్వైస్ ఫేస్ అని. ఇట్ ఈజ్ ఏ డి మీన్స్ ఈజ్ ఏ డిస్ట్రిబ్యూషన్ రేషియో అని పిలుస్తున్నాం. అదేవిధంగా ఎలా సబ్స్టిట్యూట్ చేస్తున్నామో చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఫర్ ఏ వీక్ యాసిడ్ విచ్ డస్ నాట్ డైమరైజ్ కెన్ సింప్లిఫై. దట్ ఈజ్ ఏ డి ఈజ్ ఈక్వల్స్ టు ఏమంటున్నాం, కేడి డివైడెడ్ బై 1 + KA బై H+ అని చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా నెక్స్ట్ మెటల్ అయాన్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటిది, వాట్ ఈజ్ ద మెటల్ అయాన్ ఎక్స్ట్రాక్షన్? మస్ట్ క్రియేట్ ఏ న్యూట్రల్ అండ్ హైడ్రోఫోబిక్ కాంప్లెక్స్ టు ఎక్స్ట్రాక్ట్ ఇంటూ an organic phase. We use chelating agents. Chelating agentsని మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 8-హైడ్రాక్సీక్వినోలిన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఇట్ ఈజ్ ఏ కీలేటింగ్ ఏజెంట్ అండ్ దీనికి అదర్ దెన్ నేమ్ ఈజ్ ఆక్సైన్ అండ్ 8-క్వినోలినాల్గా మనం చెప్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ చూడండి ఆర్గానిక్ ఫేస్ ఏంటి, ఆక్వైస్ ఫేస్ ఏంటో మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ కాంప్లెక్స్ ఫార్మేషన్ ఈజ్ pH. ఏ విధంగా కీలేట్లో ఉంది, కాంప్లెక్స్ ఫార్మేషన్లో pH అనేది డిపెండెంట్. pH అనేది కాంప్లెక్స్ ఫార్మేషన్ అయినప్పుడు pH డిపెండెంట్ అని జరుగుతుంది. బట్ ద స్ట్రాంగర్ ద కాంప్లెక్స్ KF వాల్యూ ఇట్ ఈస్ మోస్ట్ స్ట్రాంగర్ ద లోయర్ ద pH విచ్ కెన్ బి యూజ్డ్. న్యూట్రల్ స్పైసెస్ ఎక్స్ట్రాక్టెడ్ ఎలా ఉంది అదేవిధంగా చూస్తూ ఉన్నాం మనం. నెక్స్ట్ చూడండి అనదర్ ఇంపార్టెంట్ రియేజెంట్ ఈజ్ ఏంటిది, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ అయాన్స్ ఈజ్ ఏంటి, డైథయోజోన్లను చూస్తూ ఉన్నాం. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ అయాన్స్కి యూజ్ చేసేటువంటి ఎక్స్ట్రాక్షన్ ఎవరు అంటే డైథయోజోన్. దీన్నే ఫర్ ఎగ్జాంపుల్ డైఫినైల్ థయో కార్బాజోన్ను ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు. డైఫినైల్ థయో కార్బాజోన్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా సమ్ సాల్ట్స్ ఫ్రమ్ కాంప్లెక్సెస్ ఏం కలిగి ఉంటాయి, అయాన్ పేర్స్ని మనకు కలిగి ఉండడం జరుగుతుంది. విచ్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ FeCl4 అండ్ H3O+ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ అదర్ దెన్ ఈజ్ అప్లికేషన్స్. ఏంటి అప్లికేషన్స్ ఏంటి, సపరేషన్ను కలిగి ఉంటున్నాయి. ఎలా సపరేట్ చేస్తూ ఉన్నాయి, సపరేట్ చేసేటప్పుడు pHని కంట్రోల్లో ఉంచుతున్నాయి, అయనైజేషన్ని కంట్రోల్లో ఉంచుతాయి అండ్ కాంప్లెక్స్ ఫార్మేషన్ కాకుండా కంట్రోల్ చేస్తుంది. క్లీనప్ బిఫోర్ అనాలిసిస్ అండ్ ప్రీ కాన్సన్ట్రేషన్ని కలిగి ఉండడం జరుగుతుంది అనేది మనం చూస్తాం. ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఏ లార్జ్ యాక్వైష్ వాల్యూమ్ ఇంటూ ఏ మచ్ స్మాలర్ ఆర్గానిక్ వాల్యూమ్ అని చూస్తున్నాం. అదేవిధంగా క్రేగ్ మెథడ్, వెరీ ఇంపార్టెంట్ మెథడ్ ఈజ్ క్రేగ్ మెథడ్. మనకి ఇక్కడ 3 మెథడ్స్ ఉంటాయి. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్లో మనకు 3 మెథడ్స్ ఉంటాయి. బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ అని, క్రేగ్ కౌంటర్, కరెంట్ ఎక్స్ట్రాక్షన్ అని మనకు మొత్తం 3 మెథడ్స్ ఉండడం జరుగుతుంది. తర్వాత క్రేగ్ మెథడ్లో యూ వాంట్ టు సపరేట్ 2 స్పైసెస్ బై సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ బట్ దేర్ కేడీస్ ఆర్ నాట్ సఫిషియంట్ ఈజ్ డిఫరెంట్. సో క్యారీ అవుట్ ఏ సిరీస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్స్. దిస్ ఈజ్ ఏ కరెంట్ ఎక్స్ట్రాక్షన్, కరెంట్ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ అని చెప్పవచ్చు. క్రేగ్ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ అని మనం చెప్పవచ్చు. ఇందులో ఇంపార్టెంట్వి
వాట్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ లా, తర్వాత ఎలా మనం సపరేట్ చేస్తున్నాం అనేటువంటిది మనం చూడడం జరిగింది. ఓకేనా చిల్డ్రన్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు మనం నేర్చుకునేటువంటి టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి నేర్చుకోండి. క్రోమటోగ్రఫీలో ఫస్ట్ మనం క్రోమటోగ్రఫీ నేర్చుకోవాలి అంటే ఇది రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.